ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట అఫెన్సెస్ అండ్ బిట్రేయల్. ఒక మనిషి జీవితంలో వేధించబడినప్పుడు, బాధపరచబడినప్పుడు ఎలాగ మారిపోతాడు? ముఖ్యంగా చూసినప్పుడు మన జీవితంలో ఒకసారి పరీక్షించుకోవాలి. ఒక విశ్వాసి క్రీస్తుని అంగీకరించిన తర్వాత, దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ తోడు సహవాసం కలిగిన వ్యక్తి తన జీవిత ప్రయాణంలో చూసినప్పుడు ఈ లోకంలో అవనే, తోటి సహోదరులతో అవనే, చుట్టూ ఉన్నవారు అవుతనే, కుటుంబం అవనే, అనేక సవాళ్ళతో వీఆర్ ఛాలెంజెస్ విచ్ విల్ హర్ట్ అస్, విచ్ విల్ బిట్రే అస్. మనుషులు మనల్ని దాడి చేసేవారు, మనల్ని బాధపరిచేవారు, మనల్ని దుఃఖపెట్టేవారు. అనేక సార్లు జీవితంలో ఏమైపోతాయంటే వీటిని బట్టి చేదైన విత్తనాలు, ఆ విత్తనాలు వేరుని తన్ని చేదైన రీతిగా మారిపోతాయి. దేవుని వాటిని చూసినప్పుడు యేసుప్రభు అంటాడు, అంచెదినాల మనుషులు ఎలా ఉంటారు, వారి హృదయాలు ఎలా ఉంటాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకరు అప్పగించుకుని ఒకరిని ఒకరు ద్వేషిస్తారు. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకరు దే బిట్రే అండ్ దే హేట్. అంటే అక్కడ చూసినప్పుడు ఇందుకు అభ్యంతరపడతారు. ఒకప్పుడు కలిసి బ్రతికిన వారే, కలిసి జీవించేవారే, కలిసి సహవాసం కలిగిన వారే, స్నేహితులని చెప్పేవారే, కుటుంబం అని చెప్పిన వారే, భార్యాభర్తలని చెప్పిన వారే, సొంత సహోదరుడు సొంత సహోదరిని చెప్పిన వారే ఇందుకు అభ్యంతరపడతారు అన్నప్పుడు మామూలుగా గమనిస్తాం. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక మనిషిని నమ్మినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, ఒక ఎదురుచూపు కలిగి ఉంటాం. పలానా వ్యక్తి నాకు పలానా చేస్తాడు, ఈ వ్యక్తిని నమ్మితే నాకు ఇది కలుగుతుంది. భార్య అంటే ఇది చేయాలి, భర్త అంటే ఇది చేయాలి, బిడ్డలు అంటే ఇది చేయాలి, లేకపోతే మా తల్లిదండ్రులు అంటే పలానా చేయాలి, లేకపోతే నా స్నేహితుడు అంటే ఈ టైంలో ఉండాలి, ఈ సహాయం చేయాలి, నన్ను అడిగినప్పుడు నాతో రావాలి. కొన్ని ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వనిదప్పుడు, జరగనిదప్పుడు, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారము జీవితము ముందుకు వెళ్ళినప్పుడు మనం ఎంత దేవుని ఎరిగిన వారైనా, ఎంత పరిశుద్ధాత్మతో నింపబడిన వారైనా కూడా మన ఎమోషన్ ఉంది కదా ఈ దేహంలో, ఎమోషన్స్, వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్ అంటాం. అంటే మనలో ఎమోషన్స్ ఉన్నాయి. ఆ భావ ఉద్రేకాలు గాయపరచబడినప్పుడు, ఆ భావ ఉద్రేకాలు మనలో డిస్టర్బ్ అయినప్పుడు, వారు పలానా చేస్తారన్నప్పుడు వారు దానికి ఆపోజిట్గా జీవించినప్పుడు, వారు మనల్ని అర్థం చేసుకుంటారే అనుకునేటప్పుడు వారు అర్థం చేసుకునే పరిస్థితులు మనం ఏమవుతామంటే వెంటనే అభ్యంతరపడతాం, అఫెండ్ అయిపోతాం. అభ్యంతరపడినప్పుడు, అఫెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోతుందంట. ఇంగ్లీష్ బైబిల్ చూసినప్పుడు ద లవ్ ఈజ్ బికమింగ్ కోల్డ్. ప్రేమ చల్లారిపోతుంది. అక్కడ ప్రేమ అన్న మాట చూసినప్పుడు ఆ ప్రేమ అన్న మాటకి అగాపే అన్న మాట చూస్తాం గ్రీక్లో. అగాపే ఏ ప్రేమ? భార్య భర్తల ప్రేమ కాదు, అది ఊరికే టైటిల్కి ఉంటుందేమో. సహోదరుల ప్రేమ కాదు, అది ఊరికే టైటిల్కి ఉంటుందేమో. పేరుకి చెప్తాం మా సహోదరుడు, చెప్తాం మా సహోదరి, మేము అన్నా చెల్లెలు, మా అన్న తమ్ముళ్ళమి భలేగా చెప్పుకుంటాంలే. కానీ నిజంగా సహవాసం ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే ఏదో వారు అన్నదాన్ని బట్టి, ఏదో వారు చేసిన దాన్ని బట్టి, లేకపోతే నువ్వు అనుకుంది వారు చేయని దాన్ని బట్టి మన మధ్యలో గ్యాప్స్ క్రియేట్ అయిపోతాయి. అఫెండ్ అయిపోతాం, అభ్యంతరపడతాం, దాన్ని బట్టి గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటాం. బైబిల్ చూసినప్పుడు అర్థమవుతుంది, చివరి దినాల్లో మనుషుడు ప్రేమ చల్లారిపోతుందంట. ఎవరి ప్రేమ? అగాపే ప్రేమ. ఆ గ్రీక్ మాట అగాపే అని ఉంది. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తికి దేవుని ప్రేమ అనుగ్రహించబడుతుంది. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివైనా కూడా, దేవునిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు అఫెండ్ అయ్యావు కాబట్టి ఆ ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమ చల్లారిపోతామంటే ఏంటి? ఎఫెసీ సంగతి కూడా దేవుడు అంటాడు, ప్రకటన గ్రంథంలో చూస్తాం, మొదటి ప్రేమ నీలో లేదు, మొదటి ప్రేమకి తిరిగి రా. నీలో ఒక్కటి తక్కువైంది, నీ క్రియలు బాగున్నాయి, నీ ఫార్మాలిటీస్ బాగున్నాయి, ఇంకో మాట చెప్పాలంటే నీ రెస్పాన్సిబిలిటీస్ బాగానే ఉన్నాయి, నువ్వు చేయాల్సింది చేస్తున్నావు, నువ్వు చేయాల్సిన బాధ్యతలన్నీ చేస్తున్నావు, నీ పాత్రలన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీలో ఒక్కటి తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎఫెసీ సంగతి చెప్పినప్పుడు నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు బాగున్నాయి. అంటే నీ పర్ఫార్మెన్స్ పెరిగింది, నీ ఫెయిత్ పెరిగింది, అంటే నీ వర్క్మ్యాన్షిప్ పెరిగింది. ఈరోజు చెప్పాలంటే కుటుంబాల్లో కూడా చూడండి, తల్లులు బాగా వండితేనే వెళ్తారు, పిల్లల్ని చూసుకుంటూనే వెళ్తారు, కుటుంబాలను అన్నీ చూసుకుంటూనే పోతారు, భర్తలు చూడండి పోషించి పెడుతూనే ఉంటారు. కానీ ప్రేమ ఉందా? ప్రేమ చల్లారిపోతుందంట. ఎందుకు చల్లారిపోతుంది? అఫెన్స్. అది యేసు ప్రభు చెప్పిన మాట, అఫెన్స్ ఎప్పుడు అవుతుంది? ఎక్స్పెక్టేషన్ మీట్ అవున్నప్పుడు అఫెన్స్. మేబీ ఎఫ్ఎస్సి సంఘంతో కూడా అదే అయ్యి ఉండొచ్చు.
ఎఫెసీ సంఘంతో కూడా అదే జరిగి ఉండొచ్చు. ఏంటంటే వారు వారు చేసేది బాగుంది, కానీ వారి ప్రేమ చల్లారిపోయిందంట. మేబీ దేవుని దగ్గర నుంచి ఏదో ఎదురు చూసుంటారు, వారి ప్రార్థనలకి జవాబు వచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే అలవాటుగా అన్నీ వెళ్ళిపోతుందేమో, దేవునితో సహవాసం తక్కువైపోయి ఉండొచ్చు. అగాపే ప్రేమ, దేవుడితో ఉన్న సంబంధం పోయి ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకోండి, ఇది చాలా భయంకరమైనది. మనుషుడు మనల్ని అఫెండ్ చేసినప్పుడు, లేకపోతే అభ్యంతరపరిచినప్పుడు, అభ్యంతరం కలుగుతాం మానదు, తప్పదు. అది డెఫినెట్లీ ఈ లోకంలో ఉన్నంత వరకు అభ్యంతరాలు కలుగుతాయి. ఎవరి ద్వారా కలుగుతుందో వాడికి శ్రమని దేవుడు నాకు తెలియజేస్తుంది. కానీ అభ్యంతరపరచబడిన మనము మన హృదయం ఎలాగ కాపాడుకుంటున్నామో చూడాలండి. ఎందుకంటే అభ్యంతరత కలిగినప్పుడు మన హృదయంలో కలిగిన గాయాన్ని బట్టి మన ఎమోషన్, మన భావ ఉద్రేకాలు మారిపోతూ, నేను ప్రార్థన చేయను ఇప్పుడు, నేను వాక్యం చదవను ఇప్పుడు, నేను దేవుని దగ్గర రాను ఇప్పుడు, నా మనసు బాగాలేదు ఇప్పుడు. మనందరం చెప్తాం కదా, చిన్న గొడవ పెట్టిన నా మనసు బాలే, దేవుని దగ్గర అలిగేస్తాం. మనుషులు ఏదో బాధ పెట్టిన దానికి దేవుని చేయాల్సింది, దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది ఆపేస్తాం. కానీ దేవుడు అక్కడ తెలియజేస్తుంది, అలాంటి ఎమోషన్స్ని బట్టి అపవాది నెంబర్ 1. ఇంకో మాటలు చెప్పాలంటే అపవాది పన్నాగంలో ఈరోజు అంచె దినాల్లో, దేవుని వాక్యం తగినట్టుగా చెప్తున్నానండి, అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటనేటప్పుడు అపవాది వాడు పన్నాగం అఫెండ్ చేస్తే, ఎమోషనల్గా ఈ మనిషి భావోద్రేకాలు దెబ్బతీస్తే ఈ మనిషి ప్రార్థన చేయడు, ఈ మనిషి దేవుని దాని నుంచి దూరం అయిపోతుంది. ఇది అపవాది ట్రిక్, జాగ్రత్త. ఈరోజు ఎంతోమందిని అపవాది ఆ రీతిగా ట్రిక్లో వేసేస్తున్నాడు, జాగ్రత్త. ఈరోజు చూడండి, సోషల్ మీడియా, దే ట్రై టు అఫెండ్ అ పాస్టర్, దే ట్రై టు అఫెండ్ అ పర్సన్. ఇంకంతే, మనుషుడు మనసంతా కలవరం అయిపోతుంది, మనుషుడు జీవితం అంతా కలవరం అయిపోతుంది. బట్ ఎ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు ఎలా ఉంటాడు, నిజమైన సాకుడు, ఈజ్ నాట్ అఫెండెడ్. హీ నోస్ హూ హీ ఈస్. దేవునితో సంబంధం ఉన్నంత వరకు, దేవుని ప్రేమలో నువ్వు బ్రతుకున్నంత వరకు, దేవుని నువ్వు అనుభవించేంత వరకు ఎవరేమన్నా అఫెండ్ అవ్వవు. ఇంకో మాట చెప్పాలంటే, నిన్ను ప్రేమించే దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు ఎవరు నేను అఫెండ్ చేస్తే దేవునికి దూరంగా ఎందుకు పోతావు, దేవునికి ఇంకా దగ్గరకు పోతావు. ప్రభువా చూడయ్యా. బైబిల్లో చూసేటప్పుడు కీర్తనకారుడు చూస్తాం, దావీదును చూస్తాం. దావీదు మహారాజు సౌలు తరుగుతూ ఉంటే, ద్రోహము చేస్తూ ఉంటే, చుట్టూ ఉన్నవారు అవమానపరుస్తూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ దావీదు నెంబర్ 1 లెసన్ నేర్పిస్తాడు. ఏంటంటే, దావీదు దగ్గరికి ఎలాంటి వారు వచ్చారు, దిక్కు లేనివారు, సహాయం లేనివారు, అప్పుల్లో ఉన్నవారు, సతమతమవుతున్నారు, అన్ని ఈ రకాల ప్రజలు వచ్చారు. వారికి అధిపతిగా ఉన్నాడంట దావీదు. ఇంకో మాటలో చెప్పాలంటే, దిక్కు లేని వాళ్ళు దావీదు దగ్గరికి వస్తే వారికి సహాయం చేసి, వారిని బలపరిచి, వారికి క్షేమాన్ని ఇచ్చి, వారికి పోషించి, ఈయన పోరాడిన దాంట్లో అందరికీ సమానంగా పంచి అంతా మేలు చేస్తే ఏం చేశారు చెప్పండి? ఫిలిస్తీన్లు వచ్చి వీరి భార్యల్ని, వీరు కలిగిందంతా తీసుకుని వెళ్ళిపోతే, దావీదు భార్యని తీసుకుని వెళ్ళదా? దావీదు కలిగింది తీసుకెళ్ళదా? ఆయనకి కలిగినది తీసుకుని పోయినప్పుడు, అరే మనతో మన నాయకుడిది పోయింది అన్న బాధ కూడా లేదు. మనకంతా ఎలాంటి స్థితి ఎందుకు వచ్చింది? ఈయనతో ఉన్నాం కాబట్టి వచ్చిందంట. అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనతో ఉన్నావు కాబట్టి కదా. దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు, అబ్రాహాముతో ఉన్న వాగ్దానం చేయబడిన అబ్రాహాముతో ఉన్నాడు కాబట్టి లోతు దీవించబడ్డాడే కానీ లోతు అంటది లోతు కాదు. దర్ ఇస్ ఆల్వేస్ అ కవెనెంట్ కీపర్. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఒక మనిషి కావాలి, ఒక తరం కావాలి. అదే మనం చూస్తాం దావీదు దగ్గర కూడా. దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం, దేవుడు దావీదుని అభిషేకించిన దాన్ని బట్టి ఆయన దగ్గరకు వచ్చారు. కానీ వారికి ఒక నష్టం కలిగింది అంటేనే, ఇదంతా ఎందుకు నాకు, దావీదుతో ఉన్నామని దావీదుని కొట్టి చంపేద్దాం అనుకున్నారంట. దావీదు ఏం చేశాడు? దావీదు తీసుకుని పోయాడు నీ భార్యల్ని, దావీదు తీసుకుని పోయాడు నీ ఆస్తిని, దావీదు తీసుకుని పోయాడు నీ తోటనంతా. శత్రువు తీసుకుని పోయాడు కదా. శత్రువుని గుర్తెరగకుండా నాయకుడి మీద తిరుగులు పడతాం. యు సీ, దట్ ఈస్ పీపుల్స్ మెంటాలిటీ. కానీ అక్కడ దావీదు నేర్పిస్తాడు బ్యూటిఫుల్ లెసన్. బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. తెలుగులో చెప్పాలి, దావీదు తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడంట. మనుషుల బుద్ధి ఇదేనయ్యా. అక్కడ దావీదు కూర్చొని మాట్లాడలే, ఏరా మీకు చేసింది ఏంటి, మీకు కష్టపడింది ఏంటి, మీకు సాధించింది ఏంటి, మీకు చూపించింది ఏంటి, మీకు జరిగించింది ఏంటి, వాటి గురించి మాట్లాడతారా? దేవా చూడయ్యా, నువ్వు ఉన్నావయ్యా. ఇన్ఫ్యాక్ట్ దావీదు చూసినప్పుడు హీస్ టాకింగ్ విత్ గాడ్ అండ్ గాడ్ ఈస్ టాకింగ్ బ్యాక్. దట్ ఈస్ ద బ్యూటీ. మనుషులు అఫెండ్ చేసినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, దేవా ధర్మం అంటావా? దేవుడు అన్నాడు, ష్యూర్లీ ఐ విల్ గివ్ యూ బ్యాక్. పో తరుము, నువ్వు పోగొట్టినంతా తిరిగి నీకు ఇస్తా. ఆ మాట తగినట్టుగానే దావీదు
ఇమాజిన్ మనుషుడు మనం అఫెండ్ చేసినప్పుడు నువ్వు అఫెండే కదా పరా అనేస్తాం. కానీ దావీదు మరలా వాళ్ళతోనే అంటున్నాడు, కమ్ లెట్స్ గో ఫైట్ బ్యాక్. సమ్ టైమ్స్ వీసే ఓ వాళ్ళందరూ వచ్చేసారే, బట్ ఇట్ టేక్స్ హిస్ హార్ట్. వాడు నీకు ద్రోహం చేశాడు, వాడు నీకు విరోధంగా తిరిగాడు. కెన్ యూ స్టిల్ గో బ్యాక్ అండ్ సే కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్? చూసి ఈరోజు కుటుంబాలు అది మిస్ అవుతుంది. భార్య భర్తల మధ్య చూడండి, ఏదో ఒక అఫెండ్ అవుతుంది అంటే ఆ రోజంతా పోయింది. అది అట్లే పెరిగిపోతాయి. గబ్బు సాతాను దూరతాడు. ఎంటర్టైనర్ విల్ ప్లే దేర్ ప్లేయింగ్ ఎంటర్టైనింగ్. వాడు కుటుంబాలను నాశనం చేస్తానికి కారణం ఏంటి? ఎప్పుడుదో రాత్రికి గొడవ, ఎప్పుడు ఇంటిని తడగడం చేదంతా, ఎప్పుడుదో అది పేర పట్టుకుంటున్నాయి. పాసి గబ్బు గబ్బు మాటలు బయటికి. యూ హ్యావ్ నాట్ ఫర్గివెన్, యూ హ్యావ్ నాట్ లెట్ గో, యువర్ అఫెన్సెస్ విల్ కమ్, బైబిల్ సేస్, బట్ దెన్ చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ క్యారెక్టర్. డోంట్ టెల్ నో బడీ షుడ్ అఫెండ్ మీ. ఎవరు నన్ను అఫెండ్ చేయకూడదు అనకూడదు. అఫెన్సెస్ వస్తాయనేదే యేసుప్రభు చెప్పాడు. కానీ హౌ డు వీ హ్యాండిల్ అఫెన్సెస్ని ఎలాగ హ్యాండిల్ చేయాలో యేసుప్రభు నేర్పిస్తున్నాడు. హౌ డు వీ లెర్న్ ఇన్ ద పాయింట్ ఆఫ్ అఫెన్సెస్? ఎందుకంటే అపవాది చూసినప్పుడు అఫెన్సెస్ ద్వారంగా వాడు మన మైండ్లోకి దూరి వాడు మన మైండ్ని చెరపడతాను చూస్తాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు, మనము మన తలంపులను చెరపట్టాలంట. వాడు మనల్ని చెరపడతాం కాదు. లెట్స్ నాట్ బికమ్ క్యాప్టివ్స్, లెట్స్ కీప్ అవర్ థాట్స్ ఇన్ క్యాప్టివ్స్. ఒక అఫెండ్ జరిగినప్పుడు మన మైండ్లో జరిగేది ఏంటి? ఎందుకంటే వీఆర్ సో క్విక్, మైండ్ అనిపిస్తూ ఉంటుంది, వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా చేశారు, నన్ను అట్లా చేశారు, నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది. ఈ మైండ్లో రింగ్ అవుతూ ఉంటుంది. హౌ డు వీ హ్యాండిల్ ఇట్? ఆర్ వీ కంట్రోలింగ్ ఇట్? లేదు, నేను దేవుని బిడ్డగా ఇట్లా చేయకూడదు, నేను దేవుని బిడ్డగా ఇట్లా తలంచకూడదు, నేను దేవుని బిడ్డగా ఇలాగ ఆలోచించకూడదు, నేను దేవుని బిడ్డను కాబట్టి నేను ఇలా మాట్లాడను. వారు అలాగ చేశారు, వారు చేసింది సత్యమే, అబద్ధంగా నమ్మమంటలే, లేకపోతే ఈ చేయనట్టు అనుకోమంటలే, వారు చేసింది 100% సత్యమే. దే మెంట్ వాట్ దే డిడ్, బట్ కెన్ యూ బీ హూ యు ఆర్ సపోజ్ టు బీ? కెన్ యూ ఫర్గివ్? కెన్ యూ హ్యాండిల్ ఇట్? ఎందుకంటే జీవితంలో చూసినప్పుడు ఈ అఫెన్సెస్ని ఇఫ్ యూ డోంట్ డీల్ ఇట్, అది విత్తనాలు లాంటివి, చేదైన విత్తనాలు. అది అపవాది అలా విత్తుతాడట. బైబిల్లో చూస్తా యేసుప్రభు చెప్పిన ఉపమానమే. ఎక్కడ? గురుగులు, గోధుమలు. మంచి ఉన్నదప్పుడు అపవాది ఏం చేశాడు? నిద్రించి ఉన్నదప్పుడు, దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ రెస్ట్, అక్కడ దూరాడు వాడు. ఏం చేస్తున్నాడు? శత్రువు దూరి అక్కడ లేని విత్తనాలు విత్తి వెళ్ళిపోయాడు. ఎక్కడ విత్తాడు? అది నీ స్థలమా? కాదు. ఈరోజు చెప్పాలంటే ఆ విత్తనాల గురించి చెప్పినప్పుడు యేసుప్రభు మన మైండ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ నేల మన మైండ్. మన మైండ్లో దేవుడు తన వాక్యాన్ని విత్తుతున్నాడు, తన మాటను విత్తుతున్నాడు, మనం ఎలా బ్రతకాలో విత్తుతున్నాడు. అపవాది వస్తున్నాడు, వాడు విత్తి వెళ్ళిపోతున్నాడు మనల్ని రెచ్చగొట్టేలాగా. మనల్ని సో యేసుప్రభు చూసినప్పుడు వెంటనే ఇది నరికి అని చెప్పట్లే. హీ డజంట్ వాంట్ టు రిమూవ్ వాట్ ఈస్ గుడ్ ఫ్రమ్ అవర్ లైఫ్స్ బై యాక్సిడెంట్. అందుకని అంటున్నాడు, రెండు వండనే చూద్దాం, దెర్ ఇస్ అ టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్, అప్పుడు తెలుసుకుందాం. కానీ అక్కడ చూసినప్పుడు హియర్ ఇస్ ద డిమాండ్. నేల ఒకటే, మంచిది ఎదగాలన్నప్పుడు చెత్త ఎదిగితే మంచిదిగా ఇబ్బంది కలగదా? కలుగుతుంది. మరి దేవుడు ఎందుకు తీయమనలే? ఈరోజు మన మైండ్ కూడా అదే. దెర్ ఆర్ 2 kinds of things that will keep in our mind, but how do we choose? What do we choose to mature or nurture in our minds? ఈరోజు రెండు ఉంటాయి మన మైండ్లో, రెండు జ్ఞాపకాలు ఉంటాయి, రెండు విత్తనాలు ఉంటాయి. కానీ ఏది ఫలించాలని ఆశపడుతున్నాం, ఏది కలిగి ఉండాలని ఆశపడుతున్నాం, ఏది చేయాలని ఆశపడుతున్నాం, సరా చెడా, ఏ ఫలం వస్తుంది? వీ హ్యావ్ టు రియలీ చూస్. బైబిల్ టాక్స్ దిస్ బ్యూటిఫుల్ వర్స్. ఐ జస్ట్ గాట్ దిస్ వర్స్, Proverbs 18:19. ఒకసారి చదువుతామండి. బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరచుట కష్టము. ఏంటంట? హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. ఒక పట్టణాన్ని కంట్రోల్లోకి తీసుకుంటానికంటే నీకు అన్యాయం చేసిన సహోదరుని వశపరచుకొనుట, ఇక మాటలు వాడిని మళ్ళీ కంట్రోల్లో తీసుకున్న కష్టం అంట. నువ్వు కంట్రోల్ చేయలేవని కాదు, నీలో ఫైట్ ఉంది. డూ యూ వాంట్ స్టిల్ డూ ఇట్? డూ యూ స్టిల్ వాంట్ బీ ఇన్ టచ్? డూ యూ స్టిల్ వాంట్ హ్యాంగ్ అరౌండ్? అందుకని ఈరోజు చూడండి, వివాహాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎక్కడ ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్. ఇంకా నేను చేయలేనబ్బా, నా వల్ల అవ్వదు, ఇది నేను చేయలేను, ఇది నాకు జరగదు, ఇది నేను అంగీకరించలేను, ఇది నేను ఓర్చలేను, ఇది నేను భరించలేను. కానీ దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు,
మనం క్షమించాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి, క్షమించే హృదయం కలిగి ఉండాలి. ఇక్కడ మత్తయి సువార్త 6:14-15 చదువుదామండి. మనుషుల అపరాధములను మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. వారు మీకు చేసింది తప్పే, దాన్ని మీరు క్షమిస్తే, కొన్నిసార్లు అంటాం ఐ డెంట్ మీన్ టు డూ ఇట్, నేను చేయాలనుకున్నది బై మిస్టేక్ చేశాను అన్నదప్పుడు ఇట్స్ ఓకే అంటాం. ఇట్స్ ఓకే అన్నమాట మనం ఎట్లా అంటాం, వారు బై మిస్టేక్ అంటే ఇట్స్ ఓకే అంటాం, పర్లేదు మర్చిపో. కానీ కావాలని చేశాడు, కెన్ యూ సే ఇట్స్ ఓకే? దట్ ఈస్ ద ఛాలెంజ్. వారు కావాలని కొట్టారు, దులుపుకుని ఇట్స్ ఓకే అని చెప్పగలం. అలాగ ఉండాలంట. ఎందుకంట మన పరలోక తండ్రి ఆయన స్వభావాన్ని చెప్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు ఎన్నిసార్లు దేవుని కావాలని ద్రోహం చేసావు, ఎన్నిసార్లు దేవునికి కావాలని ద్రోహం చేసావు, ఎన్నిసార్లు దేవుని కావాలని తెలిసే విడిచిపెట్టావు, దేవుడికి ఇష్టం లేని తెలిసే చేసావు. ఏ దేవుడు క్షమిస్తలే? నువ్వు పగపట్టినట్టు పగపడుతున్నాడా? అలాగ దేవుడు పగపడితే ఎవడన్నా బ్రతుకుంటాం? గాడ్ ఈస్ బీన్ మర్సిఫుల్. వీ నీడ్ టు బీ మర్సిఫుల్. మన హృదయాన్ని కాపాడుకోవాలి, హృదయ శుద్ధి కాపాడుకోవాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇంకా బైబిల్లో చూసినప్పుడు ఆ మాట కంటిన్యూ చేయండి. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల, దేవుడు క్లియర్ చెప్తున్నాడు, యేసు ప్రభువే చెప్తున్నాడు, ఇంకెవరో కాదు. నీ జీవితం, నీ బ్రతుకు, నీ స్థితి, నీ గతి ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు కానీ క్షమించలేదు అనుకో, ఏమని చెప్తున్నాడు? మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఈరోజు ఎంతమంది దేవుని ద్వారా క్షమించలేని జీవితం కలిగి ఉన్నారో చూడండి. దేవుడు క్షమిస్తాడని నిశ్చయంగా మనందరం చెప్తాం, దేవుడు క్షమిస్తాడు అని మనందరం నమ్ముతాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ఇతరులను క్షమించబోతే దేవుడు నేను క్షమించే ఛాన్సే లేదు. ఎందుకు? నువ్వు పట్టు పెట్టుకున్నావు, నువ్వు వారి మీద ఉన్నావు, పన్నాగంతో ఉన్నావు. వారు అట్లా అంటారా, వారు అట్లా చేస్తారా, వారు అట్లా మాట్లాడతారా? దేవుడు అంటాడు, అయితే నీ సంగతి నేను అట్లే చూస్తా. ద సేమ్ మెజర్ నువ్వు ఎట్లా అట్లే తీసుకొస్తాను నీకు. దేవుడు అట్లా చూసినప్పుడు అందుకనేనండి మన జాగ్రత్తగా ఉండాలి. అఫెండ్ అవుతాం, జాగ్రత్తగా ఉండాలి. హృదయ శుద్ధిని కాపాడుకోండి, క్షమించే హృదయంతో దేవుని బిడ్డగా దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర మొరపెట్టు. ఇందాక మనం మాట్లాడుకున్న రీతిగా దావీదు ఎలాగైతే తన్ను తాను దేవుని యందు బలపరుచుకుని మరలా అదే ఎవరైతే ఆయనని చంపుతామనుకున్నారో వాటందరిని తీసుకుని పోయాడట. బైబిల్ తెలిసిన వాళ్ళు తెలుసు, వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి తరిమి శత్రువుని చంపి వీరు భార్యల్ని బిడ్డల్ని వీరి ఆస్తి అంతా తీసుకుంటా మాత్రమే కాదు, వారు కొల్ల సొమ్మంతా వీరు తీసుకుని వచ్చారట. వారు దోచుకున్నది అంతా కలిపి, అంటే ఎన్ని స్థలాలు ఉన్నాయి అంతా దోచుకుని వచ్చారు, అంతా కలిపి వీళ్ళతో ఫుల్ స్టాప్ వీళ్ళ దగ్గరకు వచ్చాయంట. దావీదు ఏం చేశాడు? ఒరే, మీరు ఏడ్చేది మీ భార్య కొరకు, మీ బిడ్డల కొరకు, తీసుకుని పడరా, అయ్యనే నాయరా అన్నాడా? అందరు పంచుకున్నారంట. అంటే అక్కడ తెలియజేయబడుతుంది తన హృదయం. It is fine, you didn't understand me, that's fine, you didn't know me, it's fine, but still I'll be who I am. అది ఒక నిజమైన క్రైస్తవుడు, అది దేవుని బిడ్డ. అందుకని దేవుడు దావీదు చూపిస్తున్నాడు, ఏమని అంటాడు? నా హృదయానుసారం వ్యక్తి, మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, హీ నోస్ హౌ ఐ లవ్, హీ నోస్ హౌ ఐ ఫర్గివ్, హీ నోస్ హౌ ఐ డీల్ విత్ కైండ్నెస్. అందుకని ఆయన ప్రార్థనలు, ఆయన మాటలన్నీ దేవుని కరుణ గురించి, దేవుని దయని గురించి, దేవుని హృదయం గురించి ఆ రీతిగా ఉంటాయి. సో ద థింగ్ ఇస్ టుడే మనం పరీక్షించుకుందామండి, ఎలా ఉంది మన జీవితం. ఇట్ ఈస్ నాట్ టు సే ఐ హ్యావ్ ద రైట్ టు బి అఫెండెడ్. యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు బి అఫెండెడ్. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. డు నాట్ బీ అఫెండెడ్. జీసస్ వాస్ వెరీ క్లియర్. క్షమించే హృదయం. లెట్స్ బీ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని నమ్మిన వారుగా, క్రీస్తుని వెంబడించే వారుగా బ్రతుకుతాం. ఎక్కడ ఇప్పుడు ఈ సమయం అందరు కలిసి ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, హియర్ వి ఆర్ లార్డ్, హియర్ వి ఆర్. నీ సన్నిధిలో ఉన్నాం, నీ దగ్గర ఉన్నాం. మా హృదయాలను మమ్మల్ని పరీక్షించుకుంటున్నామయ్యా. మా స్థితిని చూడయ్యా, మా జీవితాలను చూడయ్యా. దేవా, మాలో చేదు ఉండనవద్దయ్యా, చేదని మొలవనవద్దు ప్రభా. దేవా,
ఈ లోకంలో మాకు అభ్యంతరంలో తప్పవు, కానీ ఎవరి ద్వారా కలుగుతుందో శ్రమ అన్నాం. కానీ అదే సమయంలో దేవ అంచెదనంలో ప్రేమ చల్లారిపోయి, నీ ప్రేమ లేక, అగాపే ప్రేమ లేక, నీతో సంబంధం లేక, స్వార్థ మనుషులు స్వార్థ కార్యాల్లో సుఖభోగములతో, శరీరిచ్చలతో, శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబంతో బ్రతుకుతూ, ప్రభువా నీ దగ్గర నుండి దూరమైన వ్యక్తి ద్రోహముతో, ఇతరుల నేరాలు మోపే మనసులతో బ్రతుకుచుండగా దేవా మమ్మల్ని మేము పరీక్షించుకుని, అలాంటి స్వభావం ఎక్కడ మాలో లేకుండా నీ బిడ్డలమనేది పరీక్షించుకుంటూ, రుజువు చూసుకుంటూ, జాగ్రత్త పడుతూ, పరిశుద్ధంగా పవిత్రంగా నీకు ఇష్టమైన జీవితంలో జీవిస్తూ, ప్రభువా ఇదిగోనయ్యా మమ్మల్ని మేము నీకు అంగీకారమైన సిద్ధపడిన సంగమం వలె ఉండడానికి సాయం చేయ్యా. నీ బిడ్డలమనేది మేము నిరూపించాలని నువ్వు ఎదురు చూస్తున్నావయ్యా. లార్డ్, మమ్మల్ని ఎవరైనా అఫెండ్ చేసినప్పుడు నువ్వు మొదట జోక్యం చేసుకుంటలే, మొదట మమ్మల్ని మేము క్షమించాలని, మేము నీ బిడ్డలమని రుజువుపరచాలనేది నువ్వు ఆశపడుతున్నావు. అప్పుడు నువ్వు జోక్యం చేసుకుంటావు ప్రభా. దేవా ఇదిగోనయ్యా మా మనసుల్ని కడుగయ్యా, మా జీవితాలను కడిగయ్యా. మాకు ఉన్న దృష్టి, మాకిచ్చిన చూపు, మాకిచ్చిన పిలుపు, మాకిచ్చిన పని తగినట్టుగా మేము జీవించాలి. ఇదిగో ప్రభా, నీవు ప్రేరేపిస్తున్న రీతిగా, నువ్వు బయలుపరుస్తున్న రీతిగా ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక నూతన నిర్ణయంతో, మేబీ ఇన్ని సంవత్సరాలు ఈ కాలం అంతా వ్యర్థపరుచుకున్నారేమో, వారి జీవితం అంతా వ్యర్థపరుచుకున్నారేమో. దేవా నీవు ఎటువంటి కుటుంబాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు వారు సమర్పించుకుంటే, ఎన్ని గాయాలు ఉండొచ్చు, ఎన్ని బలహీనతలు ఉండొచ్చు, కానీ ప్రభా నీ చిత్తము మేము ఫలించాలనే ప్రభా, నీ చిత్తము మేము వర్ధిల్లాలనయ్యా, నీ చిత్తము ప్రభా మేము బాగుపడాలని, నీకు అంగీకారంగా బ్రతకాలని, నీ బిడ్డలుగా జీవించాలని దేవా నువ్వు మమ్మల్ని చేసినప్పుడే మాకు అన్నీ సమకూర్చి చేసావు ప్రభా. దేవా నీ ఆనందంలో మేము బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. నీ బిడ్డలుగా నీ మనస్తత్వం కలిగిన హృదయాల జీవితాలు మాకు దయచే ప్రభా, మాకు దయచేయ. ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన ఈ పరిచర్య చేయుచునుగా, నీవు ఇచ్చిన అభిషేకము చొప్పున, నువ్వు ఇచ్చిన మాట చొప్పున దేవా నీవు కార్యము జరిగించి ప్రభా. ఇదిగోనయ్యా ప్రకటిస్తున్నామయ్యా దేవా, ఎవరెవరైతే ఈ రోజు నుండి ఒక నిర్ణయం చేసుకుని వారిలో ఉన్న అభ్యంతరములను విడిచిపెట్టి, అభ్యంతరపరిచిన వారిని క్షమించి దేవా చేదు లేకనా ఫలించాలనే ఆశతో మంచి ఫలంను ఫలిస్తానికి ఆశపడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇదిగో ప్రభా నీ ఆత్మ కార్యము ఇప్పుడే జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ అగ్ని వారిని పరిశుద్ధపరచునుగా కానీ ప్రకటిస్తున్నాను. చేదుని తీసేయ, ముళ్ళుని వెరగొట్టు ప్రభా, గాయాలను మానుపో ప్రభా. ఎటువంటి గాయములన్నా మాన్పే దేవుడు, విరిగి నలిగిన హృదయానికి దగ్గరగా ఉండే ప్రభా. మనుషుల ద్వారా తునీకరించబడచ్చేమో కానీ నువ్వు ప్రక్కన ఉండే దేవుడు అయ్యా, నువ్వు తలను పైకెత్తే దేవుడు అయ్యా, నువ్వు అన్యాయం చేయని దేవుడు అయ్యా. మేలు చేయ దేవా. ఇదిగో ప్రభా నువ్వు బయలుపరుస్తున్నావు. ఎంతోమంది కుటుంబ సమస్యల్లో, కుటుంబాలు విడిపే పరిస్థితుల్లో, సమాధానం లేని పరిస్థితుల్లో దేవా ఇదిగో ప్రభా సేవలో ఉన్న వారి జీవితంలో కూడా నువ్వు కార్యం, వాళ్ళు అటువంటి స్థితిలో ఉన్నారు నువ్వు తెలియజేస్తున్నావు. కానీ నీ దగ్గర నీ బిడ్డగా వీరు హృదయాల్ని సరిదిద్దుకుంటే నువ్వు కార్యము జరిగిస్తావని చెప్తున్నావు ప్రభా. లార్డ్, ఏ స్థితి నన్ను మార్చగలిగిన దేవుడు, ఏ బ్రతుకు నన్ను మార్చగలిగిన దేవుడు, ఎలాంటి జీవితాన్ని నన్ను మార్చగలిగిన దేవుడు, నువ్వు నిశ్చయంగా కార్యం జరిగిస్తావు నమ్ముతున్నాం ప్రభా. ఇదిగోనయ్యా ప్రభా, నీవు జోక్యం చేసుకో, నీ హస్తము వారిపైన ఉంచు. ఎవరెవరైతే మొరపెడుతూ ప్రభా నా జీవితంలో నా గాయాలని మానుపని అడుగుతున్నారో చూడయ్యా. ఎంతోమంది అఫెండ్ అయిన వారు, గాయపరచబడిన వారు, గాయాల్లో ఉండండి దేవా నేను గాయపరచుంటున్నాను, నా జీవితాన్ని మార్చవా, నాకు మేలు చేయవా, నాకు న్యాయం జరిగించవా. న్యాయకర్త నువ్వయ్యా, న్యాయం చేసే దేవుడివి. నువ్వు అన్యాయం చేయవయ్యా. మనుషులు అన్యాయమే చేస్తారు కానీ నువ్వు న్యాయం చేస్తావయ్యా. ఎందుకంటే స్వార్థపరుడైన మనుషుడు ఎప్పుడు స్వార్థానికే ఉంటాడు, కానీ దేవా నువ్వు న్యాయం చేసే దేవుడివి. నువ్వు బూడిదగా బ్రతక పూదండని ఇస్తావయ్యా, దుఃఖముగా బ్రతగా ఆనంద తైలం స్తుతి వస్త్రాన్ని ఇచ్చే దేవుడివయ్యా. You're a God who honors, Lord. I pray, Lord, that you would restore everybody who is surrendering. నేను క్షమిస్తాను, నేను ప్రేమిస్తాను అని ఎవరెవరైతే నిర్ణయించుకుంటున్నారో ఇదిగో ప్రభా వారు నీ బిడ్డలను నిరూపించుగా నీవే వారి పక్షాన కార్యాన్ని జరిగించు.
మనుషుల మాటలు కాదయ్యా మమ్మల్ని నిర్ణయించేది నీవు ప్రభా. మనుషులు మా కొరకు చేసే కార్యాలు కాదయ్యా, నువ్వయ్యా మా కొరకు చేసేది కార్యాలు. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. పిలిచిన దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు. మనుషులను నమ్మి మేము బ్రతకమయ్యా, నిన్ను నమ్మి బ్రతుకుతామయ్యా. దేవా, నువ్వు ఎల్లప్పుడూ తోడుండి, నువ్వు ఎల్లప్పుడూ ఆదరించి, నీ ప్రేమ హత్తుకునే ప్రేమ ప్రభా, విడిచిపెట్టే ప్రేమ కాదు. కానీ ప్రభా, ఇదిగోనే ఈరోజు ఎవరెవరైతే గాయాల్లో ఉన్నారో వారిని ఆదరించమని వేడుకుంటున్నాను. ఇప్పుడే పరిశుద్ధాత్ముడా, నీ హస్తము వారి పైన ఉండాలి అయ్యా. నీ 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 ఒడిలోకి వారు రావాలయ్యా. Help them, Lord, to experience your embracement right now, Lord. ఇప్పుడే నీ ఆత్మ వారిని అట్లా ఆవరించాలని వేడుకుంటున్నాడయ్యా. ఒక దుప్తమలాగా ఇప్పుడే ఆవరించాలయ్యా. వారి తల నడినెత్తు నుండి అరిపాదం వరకు ఇప్పుడే వారిని కప్పమని వేడుకుంటున్నాడు ప్రభా. మనుషుల గాయాల నుండి వారిని ఆదరించు, తప్పించు, విడిపించు, బాగు చేయి. ఇదిగో ప్రభా, ఇప్పుడే ప్రభా వారిని నూతనపరచండి, ఆదరించయ్యా. నీ ప్రేమ వారిని నింపాలి, హత్తుకోవాలి ప్రభా. లెట్ యువర్ లవ్ ఫిల్ దెమ్ లార్డ్, లెట్ యువర్ కంఫర్ట్ బి గివెన్ టు దెమ్ లార్డ్. ఇదిగో ప్రభా, ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను స్తుతిస్తున్నాను. విత్తన వాక్యాన్ని ముద్రించు. ప్రార్థనలు ఏకీవించిన వారు, ప్రార్థన సహకారులు, ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి ఒక్కరిని ప్రభా నీవే జవాబిచ్చి, ఈరోజు పరిచయంలో వాడబడిన ప్రతి ఒక్కరిని దీవించి, మా అందరికీ కావాల్సిన సమాధానం, దీవెన, సంతోషాన్ని ఇచ్చి నడిపించమని. నీ రాజ్యము రావాలి ప్రభా. నీ రాజ్యం కొరకు మేము ప్రయాసపడుచుడుగా నువ్వు దీవించమని ప్రభు యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.